నెక్స్ట్ కృష్ణమ్మ గలగలలు. కృష్ణమ్మ ఉరకలెత్తింది. సోమవారం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు బిరబిరా పరుగులెత్తింది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దాదాపు 3-4 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. సో ఇప్పటికే 570 ఆ పైన అడుగులకు చేరుకున్నది కాబట్టి సో గేట్లని 10 అడుగుల మేర ఎత్తారు, కిందికి వదులుతున్నారు. ఇప్పుడు వాటర్ నాగార్జున సాగర్ వైపుగా పరుగులు తీస్తున్నది. మరి సాగర్ నిండేంత వరకు ఈ వరద ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. సో పైన అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున నిండుతూ ఉన్నది. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది శ్రీశైలం జలాశయం 3 గేట్లు ఎత్తి నీటి విడుదల. గోదావరి పరివాహకంలో నెమ్మదిగా పెరుగుతున్న నీటి మట్టం. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో రిజర్వాయర్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. గోదావరిలో భద్రాచలం నుంచి 9 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నా ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి ప్రవాహాలు తక్కువగా ఉండడంతో నీటి మట్టాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,34,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో పాటు శ్రీశైలంలోకి 4,67,000 క్యూసెక్కుల వరద ఉండడంతో సోమవారం 3 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీటి విడుదల ప్రారంభించారు. మరో 250 టీఎంసీలు శ్రీశైలంలోకి వస్తే నాగార్జున సాగర్, పులిచింతల కూడా నిండుతాయట. సో మరి 250 టీఎంసీ రావడానికి అవకాశాలు ఏంటనేది చూడాలి. సో పైన కురుస్తున్న వర్షాలు భారీగా పడుతున్నాయి. సో ఆ వర్షాల పడడం ఆగితే వరద తగ్గితే నిండకపోవచ్చు, బట్ నిండడానికి అవకాశాలు ఎక్కువనే అంటున్నారు. చూడాలి. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. 10 రోజుల నుంచి కర్ణాటకలోని తుంగభద్ర, జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం నుంచి 3,08,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 18,267 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,40,000 క్యూసెక్కులు, మొత్తం 4,67,000 క్యూసెక్కుల నీరు వస్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులకు సోమవారం సాయంత్రానికి 878 అడుగులకు చేరింది. నీటి మట్టం 215 టీఎంసీలు అయితే 182 టీఎంసీలుగా నమోదైంది. దీంతో అధికారులు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 76,987 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 27,828 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రాత్రికి నీటి మట్టం ఇంకా పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లుగా వారు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి వరద నీటి రాక పెరగడంతో సాగర్ జలాశయ నీటి మట్టం 512 అడుగులకు చేరుకున్నది. సాగర్ నుంచి ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 22,279 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 5,994 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలో సోమవారం నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించిరట. సో ఏ ప్రాజెక్టులో ఎంతెంత నీటి మట్టం ఉన్నది అన్నది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. సో నాగార్జున సాగర్ అయితే 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అయితే సో ఇప్పుడైతే 135 టీఎంసీలు ఉన్నది. గేట్లు ఇప్పుడే తెరిచినారు కాబట్టి సో వరద ప్రవాహం పెరిగితే అది నిండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి దగ్గర 55,605 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉన్నది సాగర్కి శ్రీశైలం నుంచి. కానీ గోదావరిలో సిచ్యువేషన్ వేరేలా ఉన్నది. గోదావరిలో మాత్రం భిన్నంగా ఉన్నది పరిస్థితి. ప్రాణహిత నుంచి మేడిగడ్డ బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద రాగా మొత్తం దిగువకు వదులుతున్నారు. ఎందుకు వదులుతున్నారు? ఆడ ఎత్తిపోయడానికి అవకాశం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే ఆ గేట్లు కనుక క్లోజ్ చేసి ఎత్తిపోస్తే ఆ మొత్తం బ్యారేజ్కి ప్రమాదం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దని చెప్పింది. ఇంద్రావతి నుంచి వచ్చే వరద కూడా కలిపి సమ్మక్క బ్యారేజీ అంటే తుపాకులగూడెం దగ్గర 8 లక్షల క్యూసెక్కులు, శబరి నుంచి వచ్చే వరద కలిపి దుమ్ముగూడెం వద్ద 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం నుంచి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్తున్నది. అయితే ప్రధాన గోదావరిలో ఎగువన వరద తక్కువగా ఉండడంతో శ్రీరామ్ సాగర్ నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది. సింగూరు, నిజాం సాగర్ది కూడా ఇదే పరిస్థితి. సో భద్రాచలం వద్ద కూడా కొంత గోదావరి తగ్గుముఖం పడుతున్నదట. సోమవారం రాత్రి 42.9 అడుగులకు చేరిందట. సో దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగించారు. కొంత ఇబ్బందికర పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాలు అక్కడ పూర్తిగా నీట మునిగిపోయి జలమయం అయిపోయినాయి. సో ఇది కృష్ణా అండ్ గోదావరి నదులకు సంబంధించి రిజర్వాయర్స్లో, ప్రాజెక్ట్స్లో ఉన్న నీళ్ళ పరిస్థితి. ఇది గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిగతా రిజర్వాయర్లోకి నీటి తరలింపు కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉన్నది.